హలో! హాయ్ అండి. ఈవినింగ్ వర్షం పడిందనమాట. అయితే పకోడీ అయితే నేను చేశానండి పిల్లల కోసం. జస్ట్ నేను టీ కూడా ఊరికే ఎందుకే తాగాలని చెప్పేసి పకోడీ కొద్దిగా చేస్తే, నూనె వేడిగా ఉంది కదా అని చెప్పేసి మనం వేసిన వడియాలను ఫ్రై చేసి మీకు చూయిస్తే పనైపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ నేను వడియాలైతే వేస్తున్నానండి. ఇవి ఫస్ట్ టైం మీకు వీడియో నేను ఏదైతే అప్‌లోడ్ చేశానో ఆ వడియాలనమాట. అండ్ స్టార్ అవి 2 డిఫరెంట్‌గా నేను ఇలా చేసేసుకున్నాను కదా! మిషన్‌లో వేయడానికి బిళ్ళ, ఆ బిళ్ళలతో చేసినవనమాట. నేను సెపరేట్‌లీ ఆ బిళ్ళ ఏ సైజ్ ఏ ఆకారంలో ఉందో స్టార్‌వి కూడా ఎలా వచ్చాయో మీకు చూయిస్తాను. డిఫరెంట్ అనేది కనిపిస్తుందనమాట. చూడొచ్చు చూడ్డానికి ఎంత బాగున్నాయో. అండ్ నార్మల్‌గా మనం మొత్తం పిండితో చేస్తే ఇలా చూడ్డానికి లుక్ అయితే బావుండదనమాట. ఇవైతే చూడ్డానికి బావుంటాయి. టేస్ట్ అయితే నార్మల్‌గా అన్నిట్లో ఉంటుంది కానీ చూడ్డానికి కూడా బావుండాలి కదా! అందుకోసం అనమాట. అండ్ ఇవొచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి నేను ఆరెంజ్ కలర్‌వి కూడా వేశానని ఆల్రెడీ మీకు చెప్పాను కదా! అవన్నమాట. కవర్‌తో వేసినవి ఇవి. చేతులొచ్చేసి చాలా మంటలు, చాలా బగబగలైతే పెట్టాయి. వన్ డే మొత్తం చెయ్యంతా పెయిన్ అనమాట అరచేతులన్నీ. అవి కూడా బానే వచ్చాయి రెండిటిని ఇలా ఫ్రై చేసి మీకు చూయిస్తే వీడియో కంప్లీట్ అయిపోతుంది కదా! వడియాల వీడియో అని చెప్పేసి ఇలా ఫ్రై చేస్తున్నాను. వే ఆయిల్‌లో వేడనేది ఆయిల్‌లో వడియాలు వేయించేటప్పుడు చాలా వేడిగా ఉండాలండి. చాలామందికి వడియాలు వేనపడం అనేది అస్సలు రాదనమాట. నూనె కొద్దిగా చల్లగా ఉన్నప్పుడు వేస్తే అంత విరిగా ఆహ్, ఇదవ్వ మ ఎంత రావన్నమాట. కొంచెం కచ్చగా ఉంటాయి లోపట. మొత్తం హీట్ అయ్యాక వేస్తే చాలా బావుంటాయి అండ్ క్రంచీగా వస్తాయి. ఇవొచ్చేసి పుల్లలు కూడా వేశాను. అవి కూడా వేశాను. రెండిటి వీడియో అన్నమాట. 2 షూట్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఒకరోజు మాత్రమే ఎండకు ఆరాయననమాట. ఈరోజు ఆరబెట్టాను ఎండలో. ఆరబెట్టేలోపు వర్షం వచ్చిందనమాట. నెక్స్ట్ డే వేద్దామని అనుకున్నాను. ఈరోజు ఈవినింగ్ వచ్చేసి వర్షం పడింది. చెప్పలేం వేస్తానో లేదో. అండ్ కంటిన్యూగా వేసినా కూడా కళ్ళలో అంటే చూసే వాళ్ళకి కూడా బాగుండు కదా ఇంత వేసుకుంటున్నది అని. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి తెంచి. చాలా బాగుంటాయండి. ఇవి వచ్చేసి వేడిగా ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం చేతులకైతే కాలుతుందన్నమాట. అండ్ మీరు షేప్ చూడొచ్చు రెండిటివి. నేను ఇవి వేరే స్టార్తో వేసినవి ఇవన్నమాట. లుక్ చూడండి వీటికి ఎలా ఉంది. అండ్ ఇది వచ్చేసి నార్మల్ హోల్తో చేసింది. నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా ఈజీగా నేర్పించిన వీడియో చూడకపోతే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో.